తురిమిన బీట్రూట్తో ఫ్రై ఎట్లా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. నిజంగా బీట్రూట్ అనేది మదర్ నేచర్ ఇచ్చిన బెస్ట్ గిఫ్ట్ మనకి. బీట్రూట్ స్కిన్ పీల్ చేసినప్పుడు లోపల పాటను తీసి కావాలనుకుంటే పిల్లలకి చీక్ టింట్ కింద, లిప్ బామ్ కింద కూడా వేసుకోవచ్చు. ఇన్స్టెంట్గా వితౌట్ ఎనీ ఆర్టిఫిషియల్ కలర్స్ పిల్లలకి మేకప్ చేయడానికి బీట్రూట్ హెల్ప్ అవుతుంది. బీట్రూట్ తినడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటో అందరికీ తెలుసు కాబట్టి నేనేం స్పెషల్గా చెప్పట్లేదు. ఇక్కడ 200 గ్రామ్స్ ఉన్న బీట్రూట్ని తీసుకున్నాను. నేను పీల్ చేసేసి గ్రేట్ చేస్తున్నాను, గ్రేటర్ యూస్ చేసుకుని. పీల్ చేయడానికి ఒక చిన్న టిప్, శుభ్రంగా వాష్ చేసుకుని పీల్ చేసుకోండి. పీల్ చేసిన తర్వాత ఒక్కసారి జస్ట్ బీట్రూట్ని వాష్ చేయండి, అంతేగాని ఎక్కువసేపు వాటర్లో ఉంచితే బీట్రూట్ వాటర్ పీల్ చేసుకుని గ్రేట్ చేసింది అంతా కూడా ముద్ద ముద్దగా ఉంటుంది, డ్రైగా ఉండదు. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని ప్యాన్లోకి ఒక 10 ml ఆయిల్ యాడ్ చేస్తున్నాను. మీకు కావాల్సిన పోపు దినుసులు యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే ఒక ఫుల్ స్పూన్ మినపగుళ్ళు, ఒక ఫుల్ స్పూన్ శనగపప్పు పచ్చిది వేస్తున్నాను. అవి ఫ్రై అయ్యేలోపు గార్లిక్ని కట్ చేసుకోవచ్చు. ఇండియన్ సైజ్డ్ గార్లిక్ ఒకటి తీసుకుని చిన్న చిన్న ముక్కల కింద చాప్ చేసుకుంటున్నాను. గార్లిక్ మేము తినము అంటే కంప్లీట్గా మీరు అవాయిడ్ చేయొచ్చు. దీనిలోకి ఒక రెబ్బ కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను. ఇది డ్రై కరివేపాకు. గార్లిక్ ఒక ఫుల్ అంటే ఫుల్ బల్బ్ తీసుకున్నాను, ఒక క్లోవ్ కాదంటే మొత్తం వెల్లుల్లి పాయ అంతా తీసుకున్నాను, రేకలు కాదు. అలానే ఇప్పుడు కారం కోసం మనం ఇక్కడ పచ్చిమిర్చి ఎండుమిర్చి వాడుతున్నాం కాబట్టి తురిమిన బీట్రూట్ కోరు నాకు 2 కప్పులు వచ్చింది. అందుకు దానికోసం 4 పచ్చిమిర్చి 2 ఎండుమిర్చి వాడాను. కారం బదులు పచ్చిమిర్చి ఎండుమిర్చే వాడుతున్నాం కాబట్టి ఇది కొంచెం పచ్చిమిర్చి ఎండుమిర్చి మీరు తినేదానికన్నా ఎక్కువ యాడ్ చేసుకోండి. ఎందుకంటే బీట్రూట్ అనేది స్వీట్గా ఉంటుంది కాబట్టి కర్రీ స్వీట్గా అయిపోతుంది మీరు కారం తగ్గించేసుకుంటే. అదే పచ్చిమిర్చి ఎండుమిర్చే కాబట్టి మరి మనం కావాలనుకుంటే అప్పుడు ఆ వెజిటేబుల్ ఫ్రై అయిన తర్వాత అంటే పచ్చిమిర్చి ఎండుమిర్చి ఫ్రై అయిన తర్వాత కూరలోంచి బయటకు తీసేసి కానీ ఇలా తక్కువ యాడ్ చేసుకుంటే మాత్రం స్వీట్గా అయిపోద్ది కూర. బీట్రూట్ తురుము కూడా యాడ్ చేసేసి మరీ నల్లగా కరకల్లాడేంత వరకు వేపేసుకోకర్లేదు. జస్ట్ బీట్రూట్లోని పచ్చివాసన పోయి స్వీట్ స్మెల్ పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. 10 to 12 minutesకి నాకు ఫ్రై రెడీ అయిపోయింది. స్టీల్ కడాయి తీసుకున్నాను, తక్కువ ఆయిల్ తీసుకున్నాను కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టే వేయించాను. ఎప్పుడైతే పచ్చివాసన పోయిందో అప్పుడు 1/2 స్పూన్ సాల్ట్ యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఒకసారి కలిపి మూత పెట్టేస్తే బీట్రూట్ ఫ్రై రెడీ టు సర్వ్. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తిన్నా బాగుంటుంది, అచ్చంగా ఒక బౌల్లో పెట్టుకుని తిన్నా బాగుంటుంది. లేదంటే దీంట్లోనే ప్లెయిన్ కర్డ్ కలుపుకుంటే బీట్రూట్ రైతా రెడీ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్, ఫాలో ఫర్ మోర్ వీడియోస్.